దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యం వింటున్న మా ప్రియులందరికీ మన ప్రభువును ఈ లోక రక్షకుడును ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు, ఆశీర్వాదములు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ దినము దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఆలకిద్దాం. ఎందుకంటే లోకములో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. లోకములో అనేకమైన ప్రేమలు మనం చూస్తున్నాం. అయితే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైన ప్రేమ అంటది. అంటే ఒకరోజు ప్రేమించి రెండో రోజు ద్వేషించేది కాదు. ఒకరోజు ప్రేమించి మూడవ రోజు మర్చిపోయేది కాదు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటది. శాశ్వతము అంటే ఎప్పుడు కూడా నీతో ఉండే ప్రేమ అది. అందుకనే ఆయన ప్రేమించాడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గనుక అంటున్నాడు, నిన్ను శాశ్వత ప్రేమతో నేను ప్రేమించాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అని దేవుని మాట మనతో మాట్లాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన అంట మన పట్ల శాశ్వతమైన ప్రేమను చూపించాడంట. కాబట్టి ఆయన విడువక మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడంట. అయితే ఈ రోజుల్లో చాలా మంది దేవుడు నచ్చి విడిచేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాతో మాట్లాడడం లేదని అనుకుంటున్నావేమో. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడంట. కాబట్టే నిన్ను ఇంకా విడిచిపెట్టక, నిన్ను ఎడబాయక ఆయన ఇంకా నీ పట్ల కృప చూపిస్తున్నాడంట. ఒక్కసారి ఆయన ప్రేమను గమనిద్దాం. ఎంతకాలం ఆయన దుఃఖపరిచేవాడుగా ఉంటావు నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఆలోచించుకుందామా? ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంట. కాబట్టే నేను విడువక నీ పట్ల కృప చూపిస్తున్న ప్రేమను గమనిద్దాం. ఈ లోక ప్రేమల శాశ్వతమైన ప్రేమలు ఈరోజు ప్రేమిస్తే రేపు ద్వేషిస్తారు, కానీ దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను గమనించి ఆ ప్రేమను పొందుకునే వారుగా ఉండాలని చెప్పి దేవుడి ప్రేమ మీకు మనవి చేయుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి గమనించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.